కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో శానిటేషన్ వర్కర్స్ కు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆసుపత్రి శానిటేషన్ వర్కర్స్ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కో-కన్వీనర్ వీరబాబు మాట్లాడుతూ సూపరింటెండెంట్ వారికి గతంలో వినతిపత్రం ఇచ్చిన నేపథ్యంలో ఏజెన్సీ వారి కార్మికులతో చర్చించి సమస్య పరిష్కరించుకోవాలని తెలియజేశారన్నారు. వాతావరణ పరిస్థితుల వల్ల ప్రభుత్వ యంత్రాంగానికి ఆసుపత్రి నిర్వహణకు ఇబ్బంది కలగరాదని వాయిదా వేశామన్నారు. అందువల్ల డిమాండ్స్ బ్యాడ్జీలు ధరించి కార్మికులు విధులకు హాజరవుతున్నారన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, యూనియన్ అధ్యక్షులు సిహెచ్ విజయ్ కుమార్లు మాట్లాడుతూ అక్టోబర్ 31వ తేదీలోపు కార్మిక యూనియన్తో కాంట్రాక్ట్ చర్చలు పూర్తి చేసి రాతపూర్వక ఒప్పందం చేసుకోవాలని కోరుతున్నామన్నారు. లేని పక్షంలో నవంబర్ 3వ తేదీ నుండి ఎమర్జెన్సీలు మినహాయించి మిగిలిన విభాగాల్లో విధులు బహిష్కరించి ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, జయశేషు, రమేష్, వాసు, వినయ్ కుమార్, దుర్గాప్రసాద్, మంగతాయారు, కుమారి, రవణమ్మ, తలుపులమ్మ, కృష్ణవేణి, రవి, ఏసు తదితరులు పాల్గొన్నారు. ఈ మొత్తం అమౌంట్కి ఎంత అయితే అవుతుందో దానికి 10% అదనంగా కాంట్రాక్ట్కి ఇస్తాం. అంటే ఆ 10% అతను మిగిల్చుకోవాలి. అందుకంటే మిగిల్చుకోవడం కోసం కార్మికుల జీతాలు తగ్గించడం కానీ, కార్మిక జీతాల్లో కోతలు పెట్టడం కానీ, పిఎఫ్ఈఎస్ఐ 2 కార్మికుల జీతాల నుంచే కట్ చేయడం కానీ చేయకూడదు. అలా చేస్తే అది చట్ట వ్యతిరేకం. అలా చట్ట వ్యతిరేకానికి పాల్పడిన కాంట్రాక్టర్ని జైలుకి పంపచ్చు. చట్టం అది చెప్తుంది. కానీ చట్టాన్ని అమలు చేసేవాడు కాంట్రాక్టర్ చుట్టమైతే అమలు చేయటం లేదు. కాబట్టి రోడ్డెక్కి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి చట్టం చుట్టాలైపోయిన పరిస్థితి, రాజకీయ పార్టీలు అన్నీ కలిసిపోయినటువంటి పరిస్థితిలో కార్మికులకి న్యాయం జరగాలంటే పోరాటం తప్ప మరొక మార్గం లేదు. ఒకవేళ జీవోలోనే లేదా అగ్రిమెంట్లోనే చట్టానికి అతీతంగా కనుక చేసుంటే ఆ అగ్రిమెంట్ కూడా చెల్లదు. అవసరమైతే దాని మీద కూడా మనం ఫైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఏంటి, రెండు వైపులా జీతాలు మన జీతం నుంచే కట్ చేసుకోమని అగ్రిమెంట్లో రాసినప్పుడు రాస్తే అది అమలు జరిపేసే పరిస్థితి ఉండకూడదు. అమలు జరగదు. ఎందుకు జరగదంటే అలాంటి చట్ట వ్యతిరేక ఒప్పందాలు ఏమి చెల్లవు. ఇది సుప్రీంకోర్టు అనేక సార్లు తీర్పులు ఇచ్చింది. హైకోర్టులో అనేక కేసుల్లో మనం విజయం సాధించాం. ఈరోజు ఏదో కార్యక్రమం ఉండే ఉంటుంది. వర్షం పడకపోతే కొంచెం ఉంటుంది తప్ప వర్షం పడితేనకో కొంచెం అవుతుంది. లేదని మాత్రం కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే 3వ తారీఖు వరకు తీసి మన కామెంట్ చెప్పినట్టు, మన అన్నయ్య చెప్పినట్టు ఎమర్జెన్సీలు మినహాయించి మిగతా వాటికి ఎమర్జెన్సీలు జనరల్ వార్డులు మినహాయించి మన ఎమర్జెన్సీ ఒప్పందం ఉంటుంది. అది కూడా కొంతమంది చాలా అది కూడా ఆపైతే బాగుంటుంది అనుకుంటాం. కానీ మనం ఎమర్జెన్సీ ఆపకూడదు. అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఎందుకంటే ఎమర్జెన్సీలోని చిన్నపిల్లలు ఉంటారు, డైలీ ఉంటుంది, జీబుడీలు ఉంటాయి. వాళ్ళకు అది ఒక 5 రోజులు 6 రోజులు గడిచిన తర్వాత అంటే అప్పుడు దాకా కొనసాగుతుంది. మధ్యలోనే అవుతుందని నా నమ్మకం. ఎందుకంటే ఈ రోడ్డు ఎక్కే పరిష్కారం కదా మన అందరికీ తెలుసు. ఇప్పుడు దాకా వాళ్ళు టైం ఇచ్చాం, వాళ్ళు నిలబడి పోయారు. కాబట్టి ఈసారి నిలబడకపోతే మనం చేసేది ఏముండదు.